నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న శాసనసభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అమీర్పేటలో ఈ పిల్లోళ్లకు సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇస్తారు కదా, ఆ విధంగా ఒక ప్రొజెక్టర్ పెట్టి అసలు ఈ కుంభకోణం ఎలా జరిగిందని చెప్పి పూస గుచ్చినట్లు వివరించడం జరిగింది. ముఖ్యంగా ఆయన కాన్సన్ట్రేట్ చేసినటువంటి విషయాలు ఏంటంటే, రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసలు అప్పటి నుంచే వీళ్ళు ఈ ప్లాను స్కెచ్ చేసుకొని ముందుకెళ్తా ఉన్నారు. అప్పుడు ఏమేం జీవోలు ఇచ్చారు, అసలు జీవో ఇచ్చింది వాళ్ళు, ఆ జీవో నేను తీసుకొని వచ్చానని, నేను రద్దు చేస్తానని చెప్పి నా మీదనే ఎదురుదాడి చేస్తా ఉన్నారు. సో వీళ్ళు చేసేసి దొంగే దొంగ అన్నట్లు నా మీదకు నెట్టేస్తా ఉన్నారు. నేను నా ప్రాణం పోయినా కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఎటువంటి చిన్న తప్పు కూడా చేయను. ఎందుకంటే ఈరోజు నాకు ప్రాణాలు తిరిగి ఇచ్చింది ఎవరైనా ఉన్నారంటే అది శ్రీ వెంకటేశ్వర స్వామి, మా ఇంటి ఇలవేల్పైనటువంటి వెంకటేశ్వర స్వామి. అలాంటి పవిత్రమైనటువంటి దేవాలయానికి, అలాంటి దేవుడికి, దేవదేవుడికి నేనెందుకు ద్రోహం చేయాలనుకుంటానని చెప్పి కూడా ఆయన కొంచెము భావోద్వేగంతో మాట్లాడడం జరిగింది. ఆ జీవోల పంచాయతీ ఏందో ఒక్కసారి చూద్దాం రండి. రాజశేఖర్ రెడ్డి జమానా నుంచే ఈ కల్తీ కానీ ఈ గల్తీ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడే ఏదో వీళ్ళు మొదలుపెట్టింది కాదు. రాజశేఖర్ రెడ్డి గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడే 2005లో జీవో నెంబర్ 338ని తీసుకొచ్చి 7 కొండలు కాదు 2 కొండలే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క విస్తీర్ణం అని చెప్పడం జరిగింది. ఆ జీవోలో శామ్యూల్స్ అనేటువంటి ఎవరో పంచాయతీ రాజుకు సంబంధించినటువంటి కార్యదర్శి ఆ జీవోని ఇవ్వడం జరిగింది. ఒక్కసారిగా బగ్గుమన్నటువంటి ప్రతిపక్షాలు కావచ్చు, అదేవిధంగా హిందూ సంఘాలు కావచ్చు, పోరాటం చేస్తే 2 సంవత్సరాల తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆ జీవోను రద్దు చేసి ఇంకొక జీవోని తీసుకొచ్చారు. ఆ జీవో నెంబరు 747. అసలు ఆ జీవోని ఎందుకు తీసుకొచ్చారు, మళ్ళీ ఈ జీవోని ఎందుకు తీసుకొని వచ్చారు, ఏ ఉద్దేశంతో చేశారు? అసలు 7 కొండల వెంకటేశ్వర స్వామి అనేటువంటి పేరులోనే ఉన్నప్పుడు వెంకటేశ్వర స్వామిది 7 కొండల 2 కొండల, అసలు ఈయన్ని ఎవరు అడిగారు, ఎందుకు అడిగారు? బ్రిటిష్ వాళ్ళు కూడా టచ్ అయినటువంటి ఈ పవిత్రమైనటువంటి దేవాలయాన్ని వైఎస్ఆర్ మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడే ఆయన చేసినటువంటి అస్తవ్యస్తమైనటువంటి పరిపాలనలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్ట దిగజారిపోవడానికి బీజం అక్కడే పడింది. సో ఆ శామ్యూల్ కావచ్చు, అదేవిధంగా ఇంకొక ఆయన ఉన్నాడు, ఎస్వి యూనివర్సిటీకి వీసీగా వేశారు. ఆయన పేరు వచ్చి ఇక్కడ చూడండి, దేవ సంగీతం అనేటువంటి ఒక వ్యక్తి, అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడైనటువంటి దేవ సంగీతం అనేటువంటి వ్యక్తికి ఎస్వి యూనివర్సిటీకి ఏం సంబంధం ఉంటుంది? సో ఎస్వి యూనివర్సిటీ ఏ విధంగా నడుస్తుంది? శ్రీవారికి వచ్చేటువంటి డొనేషన్లలో అక్కడ వాళ్ళు ఈ విద్యారంగంలో కొంచెం వాళ్ళ సహాయ సహకారాలు అందించాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఒక ఎస్వి యూనివర్సిటీ కావచ్చు, పద్మావతి యూనివర్సిటీ కావచ్చు, ఎప్పటి నుంచో వాళ్ళు దాన్ని నడుపుతా ఉన్నారు. దానికి సంబంధించి వీసీలుగా వేరే మతాలకు సంబంధించినటువంటి వ్యక్తులను తీసుకొచ్చి వీసీలుగా చేసి అక్కడ మత మార్పిడులకు పాల్పడమే కాకుండా సాక్షాత్తు శ్రీవారి ఫోటోలు కూడా లేకుండా చేశారు. ఒక ఎస్వి యూనివర్సిటీనే కాదు, పద్మావతి యూనివర్సిటీకి ఆమె పేరు ఏందో నోబెల్ అనేసి ఒక ఆమె ఉంది, నోబెల్ దాస్ అనేటువంటి ఆమెకు వైఎస్ఆర్ ఫ్యామిలీకి అత్యంత ఆత్మీయ అనుబంధం ఉంది. అదేవిధంగా కరుణాకర్ రెడ్డి గారికి అత్యంత అనుబంధం ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి ఆ మహిళా యూనివర్సిటీ పద్మావతి యూనివర్సిటీ ఏదైతే ఉందో దానికి ఆమెను వీసీగా చేసి మత మార్పిడులను ప్రోత్సహించేలాగా చేసి అక్కడ ఉన్నటువంటి శ్రీవారి ఫోటోలు కూడా తీసేసేలాగా చేసి అక్కడ యూనివర్సిటీల్లో కూడా అస్తవ్యస్తమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ను వాళ్ళైతే మొదలు పెట్టారు, దాన్ని కంటిన్యూ కూడా చేశారు. సో వీళ్ళే జీవో తీసుకొని వచ్చి వీళ్ళే ఆ జీవోని రద్దు చేసి 7 కొండలు ఎందుకు 2 కొండలు చాలు కదా అని చెప్పి వీళ్ళే చెప్పి ఆ మొత్తం వ్యవహారాన్ని నా మీద నెట్టేస్తున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అయితే ఆయన చాలా భావోద్వేగంగా చెప్పడం జరిగింది. ఇలాంటి రాజకీయాలు చేస్తానని చెప్పి నా జీవితంలో నేను అనుకోలేదు. వీళ్ళే తప్పు చేస్తారు, వీళ్ళే తప్పు చేసి ఆ నెపాన్ని నా మీదకు నెట్టేసి వీళ్ళ చేతిలో పేపర్ ఉంది కదా, వీళ్ళ చేతిలో టీవీ ఉంది కదా, న్యూస్ ఛానల్ ఉంది కదా, లేకపోతే వీళ్ళ చేతిలో పనిచేసేటువంటి 5 రూపాయల కోసం పనిచేసేటువంటి కార్యకర్తలు ఉన్నారు కదా అని చెప్పి నోటికి వచ్చినటువంటి అసత్య ప్రచారాలు నా మీదే చేపిస్తూ ఉన్నారు. నేను కలలో కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి విషయంలో నేను తప్పు చెయ్యనని చెప్పి ఆయన అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అస్తవ్యస్తమైనటువంటి ఆ పాలక మండలి ఏదైతే ఉందో అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో టీటీడీ భ్రష్టు పట్టిపోయి అందరూ భక్తులంతా అసౌకర్యాలకు గురవుతూ వాళ్ళు కంప్లైంట్లు కూడా ఇస్తూ ఉంటే
మొట్టమొదటిసారిగా ఈసారి నేను ముఖ్యమంత్రి అవ్వగానే టీటీడీని ప్రక్షాళన చేయాలనేటువంటి ఒక సదుద్దేశంతోనే నేను ఈ ప్రక్షాళన మొదలుపెట్టాను. ఆ ప్రక్షాళనలో భాగంగానే ఈ కల్తీని బయటపడడము ఇక జరిగినటువంటి విషయం అంతా మనకు తెలిసిందే. సో మొత్తానికి దేవుడితో పెట్టుకుంటే తరాలు లేసిపోతాయి, తలరాతలు మారిపోతాయి. సో దేవుడైతే క్షమించడు. మీరు ప్రజలను తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నము, మభ్యపెట్టేటువంటి ప్రయత్నము చేయవచ్చుగాక, కానీ దేవదేవుడైతే క్షమించడని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే నిన్న శాసన సభలో ఆయన లడ్డు కల్తీ వ్యవహారం గురించి మాట్లాడడం అయితే జరిగింది. సో నిన్న సభలో ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కూడా ఈ లడ్డు కల్తీ వ్యవహారం గురించి, వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి అసత్య ప్రచారాల గురించి, అసలు లడ్డు ఏ విధంగా కల్తీ జరిగింది అని చెప్పి పూసగుచ్చినట్లు ప్రజలకు అర్థమయ్యే భాషలో వివరించడం అయితే జరిగింది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.